అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి డబ్బులనేవైతే విడుదల చేయబోతుందండి. గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకమనేది తీసుకొచ్చారండి. సో, దీనికి సంబంధించిన నిధులు కూడా మనకు త్వరలో అయితే విడుదల కాబోతున్నాయి. సో, ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అయితే మనకి ఇక్కడ ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చారు కదా! ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి ఎకరానికి రూ. 15,000 ఇస్తామని చెప్పేసి, సో, విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి ఇచ్చే అవకాశం ఉందండి. అలా మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి కూడా మనకి నిధులనేవి అయితే కేటాయించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అటు రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో, దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉంది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏటా మనకి రూ. 15,000 చొప్పున అందిస్తామని తెలిపేసి అయితే అంది. సో, విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి ఇచ్చే అవకాశం ఉందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా ఈసారి ఎవరైనా పంట అనేది వేస్తారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకం డబ్బులైతే అందుతాయని చెప్పి రాష్ట్రం తెలపడమే జరిగిందనమాట. అలా మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధితులు కూడా మనకి త్వరలో అయితే కేటాయించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అటు రుణమాఫీ కానీ 2,00,000 లోపు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క రైతులందరికీ ఉపయోగపడేలాగా ఈ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి. సో, ఇదొక శుభవార్తనే చెప్పాలి. అయితే దీనికి సంబంధితులు కూడా మనకు త్వరలో అయితే విడుదల చేయబోతున్నాయి. సో, దీనిపై మనకి త్వరలో అధికార ప్రకటన రానుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.